జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 8వ అధ్యాయం. నిన్న మన 7వ అధ్యాయంలో మృగశృంగుడు ఎంతో పట్టుదలతోటి తపస్సు చేసి యమధర్మరాజుని ప్రసన్నుని చేసుకుని తన మెచ్చిన కన్యను ఆమె స్నేహితురాళ్ళని బతికించుకున్నాడు. యమలోక విశేషాలు. ఈ శృంగుడి పట్టుదల వల్ల, ఈ యముడి కటాక్షం వల్ల ఈ ముగ్గురు కన్యలు ఏం చేశారు, చనిపోయారు కదా, వాళ్ళు ముగ్గురు నిద్రలోంచి లేచినట్టు లేచి అక్కడ ఈ మధ్యలో యమలోకానికి వెళ్ళొచ్చారు కదా, యమలోకంలో చూసిన వింతలు విశేషాలు అన్నీ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారు. యమలోకంలో జీవులు తమ చేసే పాపాలు పుణ్యాల వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపికి తాను చేసిన పాపకర్మలు ఎంతటి శిక్షలు అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకి వివరించారు. ఎంతెంత ఆ పాప చేసిన కర్మలకి ఎంతెంత అనుభవం శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు కూడా తల్లిదండ్రులకి చెప్పారు. ప్రతి పాపిని కూడా ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కవగలింపజేయుదురు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఎర్రగా కాల్చేసిన ఇనప స్తంభాన్ని కావలించుకోవడం, సలసలా కాగిన నూనెలో వేయడం, విషకీటకాలతోటి నిండి ఉన్న నూతిలో తోసేయడం, తలకిందులుగా వేలాడగట్టి కిందన మంట పెట్టడం, కొంతమంది పాపజీవులకేమో శూలాలతోటి పొడిచి చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చెప్పేటప్పటికి వారి తల్లిదండ్రులందరూ భయపడి వణికిపోయారు. సహజం కదా, ఎవరైనా ఇలాంటివి చెప్పేటప్పటికి వణికిపోతాం. ఇవన్నీ మీకు గరుడ పురాణంలో వస్తాయి. అప్పుడు ఆ కన్యలు ఏం చేశారంటే, భయపడకండి అమ్మా, మీరు ఏం భయపడద్దు, ఆ నరక బాధ నుంచి మనం బయటపడడానికి ఒక ఉపాయం ఉంది. అదేంటంటే, ప్రతి మనిషి కూడా ఇహమందు సుఖములు అనుభవించి, ఇహం అంటే ఈ లోకంలో ఈ దేహంతో సుఖాలన్నీ అనుభవించి పరమందు ముక్తిని పొందుట, తర్వాత మనం ముక్తిని పొందడం. మాఘమాసమందు ఈ నదీ స్నానం చేయడం, మనకి తోచిన దానాలు ధర్మాలు చేయడము, జపతపాతులు చేయడం, ఏదైనా దేవుడు సంబంధించినవి చదువుకోవడము, ఇవన్నీ కూడా మాఘమాసంలో చేస్తే, ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తే అంతకుముందు చేసి ఉన్న పాపాలు కూడా పటాపంచలైపోయి నశించటే కాకుండా స్వర్గలోక ప్రాప్తి కూడా పొందవచ్చును. అందువల్ల మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైంది అన్నారు. అట్లా అని పాపాలు ఎన్నో పాపాలు చేసేసి స్నానం చేసేసి గంగలో స్నానం చేసేస్తాం, ఇంకా నేను చేసిన పాపాలన్నీ పటాపంచలు అయిపోయినాయి, ఇంకంతా పుణ్యమైన అనుకోవడానికి లేదు. మనం చేసిన పాపకర్మలు తరతరాలుగా ఎన్ని జన్మలుగా మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ కూడా మనతోటే వస్తాయి. కాకపోతే మనం దీని అర్థం ఏంటంటే, నదీ స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలు అవుతాయి అని అర్థం ఏంటంటే, ఇంక ముందు పాపాలు చేయకుండా మంచి మార్గంలో నడవడానికే ఇవన్నీ నదీ స్నానాలు, గంగా నది స్నానం కానీ, మాఘమాసం కానీ, కార్తీక మాస స్నానాలు పెట్టింది అందువల్లనే. అంతేగాని ఇప్పుడు మీరు ఎంతో క్రూర కర్మలన్నీ చేసేసి నదీ స్నానం చేస్తే నా పాపాలన్నీ పోయాయి అనుకుంటే కాదు. అది కొంతవరకు పాప విముక్తి కలిగి ఇంకా ముందుగా అంటే ఇంకా ఈ మాసాలు అయిపోయిన మాఘమాసం కానీ ఏమీ అయిపోయాక కానీ ఇంకా మళ్ళీ పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలే చేస్తూ ఉండడం కోసమనే ఇది పెట్టారు. ఈ మాఘమాసంలో నది స్నానం చేసి నిష్కళంగా మనసు హృదయంతో ఆ శ్రీమన్నారాయణుడు అంటే విష్ణుమూర్తికి ప్రీతి కదా మాఘమాసం, ఆయన పూజించి శక్తి కొలిది దానాలు చేసి కోటి క్రతువులు యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో పురాణ పఠనం చేసినా కానీ విన్నా కానీ అందరూ కూడా శ్రీహరి దయకు పాత్రలు అవుతారు. మనం చదువుకోలేకపోతే, కొంతమందికి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి చదవడానికి రాదు, అయినా సరే వినచ్చు. వీళ్ళందరూ కూడా మాఘపురాణం అంతా వింటే కూడా ఎంతో పుణ్యం కలిగి భగవంతుడి యొక్క దయ పాత్రలు అవుతాం, దయకి. అందువల్ల మీరు ఏం భయపడకండి అని తల్లిదండ్రులకు చెప్పి ఈ శిక్షలు అవన్నీ విని మీరు భయపడద్దు, ఇవన్నీ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అని నరక బాధల నుంచి ఇవన్నీ కూడా బయటపడడానికి, మనకి నరక బాధల నుంచి బయటపడడానికి ఇది సులభమైన మార్గము అని వాళ్ళ తల్లిదండ్రులకి వివరించిరి. మాఘపురాణం 8వ అధ్యాయం సమాప్తం. రేపు 9వ అధ్యాయంతో కలుసుకుందాం. శుభం భూయాత్.